హాయ్ అండి. ఈరోజు చికెన్ లాలీపాప్ ఇంట్లోనే టేస్టీగా ఈజీ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన చికెన్లోంచి వాటర్ అంతా తీసేసి దాంట్లోకి స్పైసెస్, కారం, ఉప్పు, కొంచెం అంత కలర్, టేస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, ఒక గుడ్డు, అలాగే ఒక స్పూన్ సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటినీ కూడా చికెన్లోకి 1 బై 1 యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల చికెన్ చాలా టెండరీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. ఇలా అన్ని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని స్పైసెస్ చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 చిల్లీ చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్ బాగా చికెన్కి అంతా స్పైసెస్ అన్న పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి, నున్నగా కాకుండా. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా చికెన్ లాలీపాప్ని 2 సైడ్స్ బాగా ఒక 60% వరకు రోస్ట్ చేసి మళ్ళీ సెకండ్ టైం ఫుల్ఫిల్గా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ రోస్ట్ చేయటం వల్ల లోపల స్పైసెస్ అంతా కూడా బాగా పడతాయి. చికెన్ అనేది పచ్చివాసన రాకుండా బాగా ఏగుతుంది కూడా. సో ఇలా 2 టైమ్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత చికెన్ లాలీపాప్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మా అబ్బాయి చికెన్ ఎలా ఉందో చెప్తాడు. So much yummy, mummy. Thank you.